పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు ఓ భయంకరమైన ప్రళయం వచ్చిందనుకో, ఎవరైనా భయపడతారు. కానీ ఆ స్థితిలో కూడా భయపడకుండా ఉంటే ఎట్లుంటది? అలాగే ఓ అందమైన కాశ్మీర్ పోయినప్పుడు చల్లని ప్రదేశం ఉందనుకో, సంతోషపడతారు. కానీ అక్కడ కూడా సంతోషపడకూడదు. దాంట్లో ఆ సంతోషానికి లోను కావద్దు, ఇటు భయానికి లోను కావద్దు. ఆ! ఈ భయం లేనప్పుడు ఎలా ఉన్నాడో అలాగే నార్మల్‌గా ఉండాలి. భయమైనప్పుడు. అదే కాశ్మీర్ పోయినప్పుడు తబ్బిబ్బయి సంతోషపడి ఎగిరి దునుకుతాం కదా! అది కూడా కాకుండా కాశ్మీర్ పోయినప్పుడు ఇంట్లో ఎట్లుంటాడో అలా ఉండాలి. అంటే రాగద్వేషాలకు రెండిటికి అతీతంగా స్పందించకూడదు. ఈ 2 అంటే భయానికి భయపడకూడదు. భయమై అందరూ విలవిల్లాడుతుంటే కూడా భయపడలేదు. మామూలుగానే ఉన్నాడు. అది జరగనప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అద్భుతమైన సంతోషం కలుగుతా ఉంటే కూడా అక్కడ కూడా సంతోషపడతలేడు. ఆ సంతోషం లేనప్పుడు ఎట్లున్నాడో అంత నార్మల్‌గా ఉన్నాడంట. అంతే నార్మల్‌గా ఉన్నాడు. ఆ 2 ప్రభావాలు ఆయన మీద లేవు. నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఎట్లుంటదో పాట అలా పాడాలి. అంటే ఈ స్థితిలో కూడా ఈ 2 స్థితులలో కూడా ఇగో ఇలాగే ఉండాలంట. ఈ 2 లేనప్పుడు ఎలా ఉంటాడో అలా ఉండి పాట పాడాలంట. మనం పాట అన్నప్పుడు ఏం చేస్తారంటే సంతోషం అంటూ సంతోషమైన ఫీలింగు, బాధ అయినప్పుడు బాధ ఫీలింగ్ అనుభవిస్తూ లోనవుతూ పాడుతూ ఉంటారు కదా! ఇలా లోను కావద్దనమాట. అంటే ఒక వ్యక్తి పాయిజన్ ఇచ్చిండు. శరీరం అంతా పాయిజన్ ఇస్తే విషమయం అయిపోతాడు. చనిపోతాడు. కానీ అలా లేడు. పాయిజన్ ఇచ్చినప్పుడు కూడా మామూలుగా ఉన్నాడు. పాయిజన్ లేనప్పుడు ఎంత కామ్ ఉన్నాడో అంత మామూలుగా ఉంటాడు. అలా ఒక అమృతం పోసిండు ఒకనికి. అమృతం పోస్తే అమృతమయం కావాలి. అద్భుతమైన శక్తి రావాలి. కానీ అవి కూడా రాలేదు. నార్మల్‌గానే ఉంటాడు. ఎట్లుంటది? ఆ రెండిటికి లేను గాలే. అంటే విషానికి, అమృతానికి రెండిటికి లోను గాని శరీరం. నార్మల్‌గా ఎట్లా ఉన్నాడు? ఆ 2 ఇయ్యనప్పుడు ఎట్లున్నాడో అంత క్యాజువల్‌గా ఉన్నాడు. ఇయ్యనప్పటిలానే ఉంటాడు. అప్పుడు ఎట్లుంటది? అగో ఇలా పాడాలి. అంటే పాటలో ఎట్లుంటదంటే పాట పాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ భావాలనేవి సంతోషం కలిగిస్తాయి, సాడ్ కలిగిస్తాయి, సంతోషం కలిగిస్తాయి, ఉద్వేగాన్ని కలిగిస్తాయి, డిసప్పాయింట్‌ని కలిగొచ్చు, ఏదైనా కలగొచ్చు. ఇవన్నిటికి లోను కాకుండా పాడాలి. ఓకే. ఇవన్నిటికి లోను కాకుండా ఆ పాటను అలాగే పాడాలనమాట. అంటే ఇవన్నిటికి లోను కాకుండా ఇవన్నిటికి లోనైతే ఎలా పాడతావు? సంతోషానికి, భావానికి, ఉద్వేగానికి, ఆనందానికి లోనైతే ఎలా పాడతావో అలా పాడాలి. కానీ లోను కాకుండా పాడాలి. అంటే సంతోషానికి లోను కావద్దు, అటు బాధకు లోను కావద్దు. బాధ కలిగినప్పుడు బాధకు లోను కావద్దు, సంతోషానికి వెళ్ళినప్పుడు సంతోషానికి లోను కాకుండా బాధను, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాడాలనమాట. కథ రాయడం, షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరించడం కూడా ఇలాంటిదే. యూట్యూబ్ కూడా ఇలాగే చేయొచ్చు. కంటెంట్ మాట్లాడడం, క్రియేట్ చేయడం. ఒక పాట అనేది అనేక ఉద్వేగాలకు లోనవుతూ, బాధకు లోనవుతూ, సంతోషానికి లోనవుతూ పాడతారనమాట. రాయడం కూడా అలాగే రాస్తారు. పాడడం అలాగే పాడతారు. దాన్ని అనుకరించడం అలాగే అనుకరించి దానికి లోనవుతూనే పాడతాం కదా! కానీ వేటికి లోను కావద్దనమాట ఇక్కడ పాడేవాడు. అంటే బాధకు లోను కావద్దు, సంతోషం కలిగినప్పుడు సంతోషానికి లోను కావద్దు, బాధ కలిగినప్పుడు బాధకు లోను కాకుండా బాధను బాధగా పాడాలి, సంతోషానికి సంతోషంగా పాడాలి. ఇలా పాడాలనమాట. రాయడం కూడా ఇలాగే రాస్తారు. ఓకే. షార్ట్ ఫిల్మ్ కూడా ఇలాగే తీస్తారు. మరి యూట్యూబ్ కంటెంట్ కూడా ఇలాగే తీయాలి. అంటే రాగద్వేషాలకు అతీతంగా రాగద్వేషాలు. అంటే ఇప్పుడు భయం పెద్ద ప్రళయం వస్తే అందరూ భయపడతారు. కానీ భయపడలేదు. అద్భుతమైన సంతోషం కలుగుతుంది. కాశ్మీర్, సిమ్లా పోయినప్పుడు అందరూ కేరింతలు ఇస్తాను. కేరింతలు ఏస్తలేడు ఈయన. వాటికి లోను కాలేదు. ఈ రెండిటికి లోను కాకుండా తనదైన స్టైల్‌లో వాటితో సంబంధం లేకుండా తను పర్సనల్‌గా అనుకుందాం. తను ఫీల్ అవుతాడనమాట. ఓకే. ఆ భౌతిక పరిస్థితికి కాకుండా తనలో తాను జెన్యూన్‌గా తనలో తాను ఫీల్ అవుతుకుంటూ ఉన్నాడనుకో. ఈ భౌతిక పరిస్థితులకు అతీతంగా. వాటి ప్రభావం ఆయన మీద లేదు. ఆ భయం గాని, ఆ సంతోషం గాని లేకుండా తనకు తాను పర్సనల్‌గా సంతోషము, బాధ తను వేరే పడుతున్నాడు ఇండివిడ్యువల్‌గా. వీటికి సంబంధం లేదు. ఆయన ఎట్లుంటదో అలా పాడాలి పాట. అంటే మనలో సహజంగా కలిగే స్పందనలు మనిషిలో ఉంటాయి కదా! వాటికి లోను కావద్దన్నట్టు. బాధ గాని, సహజంగా కలిగే భయం గాని, ఏడుపు గాని, దుఃఖం గాని అందరికి కలుగుతాయి. డిసప్పాయింట్ అవ్వడం గాని ఉంటది కదా! వాటికి అతీతంగా మనం స్పందిస్తూ ఉండాలన్నమాట. ఓకే. వాటికి సంబంధం లేకుండా స్పందన. సంతోషము, బాధ, డిసప్పాయింట్, ఏడుపు అని ఆ విధంగా వ్యక్తం చేస్తూ పాట పాడాల్సి ఉంటదనమాట. టీవీలో ఎగురుడు, దునుకుడు, హీరోయిన్‌ల నవ్వుడు ఇవన్నీ ఉంటాయి కదా! చేస్తాండ్రు. సంతోషపడతంటే చూస్తున్న వాళ్ళ ఇంట్లో ఏదో బాధ కలిగిందనుకో, వాళ్ళు ఏడ్చుకుంటాళ్ళు, భయపడతాళ్ళనుకో. సినిమాలో బొమ్మలు భయపడతాయా? ఏందని అడుగుతాయా? వాటికి సంబంధం లేదు. అవి అట్లనే కంటిన్యూ అయితాయి. వాటి ట్రాన్స్‌లో అవి. మనతో సంబంధం లేకుండా. ఒక పాట కూడా అంతే అనమాట. ఆ పాటలో ఉన్న భావాలు, ఉద్వేగాలు, సంతోషాలనేవి మనకు సంబంధం ఉండకూడదు. మన పర్సనల్‌లో మనలో మనం కలిగే సంతోషము, బాధ, విషాదముకు సంబంధం లేకుండా వాటికి అతీతంగా ఆ పాటలోని భావము, సంతోషము, ఆనందము, విషాదము వ్యక్తం చేయాలనమాట. అంతేగాని వాటికి మనకు లింక్ పెట్టుకోవద్దు. కనెక్ట్ కావద్దు. ఒక సినిమా, అలాగే ఒక షార్ట్ ఫిల్మ్, ఒక యూట్యూబ్ కంటెంట్ ఇలాగే చేయాలి. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మన నొప్పి, మన బాధ మనం అనుభవిస్తాం. మనం వేస్తాం. ఆ బాధతో
పాటలు పాడతాం, వ్యక్తం చేస్తాం, బాధను వ్యక్తం చేస్తాం. ఆ విషాదాన్ని, బాధను వ్యక్తం చేస్తూ కథ రాసుకుంటాం, పాట పాడుకుంటాం, చెప్పుకుంటాం. కానీ మన బాధకు అతీతంగా ఇప్పుడు పక్కోని బాధ ఉన్నది, పక్కోని ఏడుపు ఉన్నది, పక్కోని నొప్పి ఉన్నది, పక్కోని ఆకలి ఉన్నది. మనం అర్థం చేసుకుంటాం. అది మన అనుభవానికి అతీతం అది. కానీ వాడి నొప్పి మనకు పడదు. మనకు సంబంధం లేదు. మరి దాన్ని ఎలా పాడతావు? ఎలా తెలుసుకుంటావు? ఎలా వ్యక్తం చేస్తావు? మనకు చేయరాదు కదా! అవి అట్లా అన్నట్టు మనలో మన అనుభవం, మన బాధ, మన అనుభవంతో కూడిన బాధ, సంతోషము, అనుభూతులు, ఏడుపు, దుఃఖం, బాధ, దిగులు వాటిని వాటితో తెలియజేస్తాం. కానీ వాటికి అతీతంగా వాటిని తెలియజేయాలంటే ఎట్లా? వాటితో సంబంధం లేకుండా తెలియాలంటే ఎదుటోని బాధ లాంటిది, పక్కోని బాధ లాంటిది, పక్కోని సంతోషము, బాధ, ఏడుపు, దిగులు మనకు తెలుస్తాయా? తెలియవు. వాటిని ఎలా చెప్తాము? ఎలా తెలుసుకుంటాం? ఎలా వాడతాము? ఎలా వ్యక్తం చేస్తాము? ఆ అనుభవాన్ని ఎట్లా తెలుసుకుంటాం? వాటిని మనం తెలుసుకోలేము. వాటిని చెప్పలేము కదా! ఓ అలా పాడాలి పాట. ఒక పాట పాడే విధానం అదనమాట. సినిమా పాటలు. కంటెంట్ అయినా అంతే, యూట్యూబ్ అయినా, షార్ట్ ఫిల్మ్